మనము ఆధ్యాత్మిక ఎదుగుదలలో మా కుటుంబం ఉండాలయ్యా అని ప్రార్థన చేయాలి. కానీ ఈ లోక ఆశలు గురించి బిడలకి నేర్పటం కానీ, బిడలకి బోధించడం కానీ, లోక ఆశల గురించి, లోక ఆశలలో మనం బ్రతకాలని మనం నేర్పించకూడదు. ప్రియ దైవ జనాంగమా, దేవుని వాక్యము మనల్ని ఈ రీతిగా పరిశీలన చేసుకోవడానికి ప్రభు ఈ వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. పౌలు గారు అన్ని బాధలు పడి కూడా దేవుని యొక్క ఆత్మలో కట్టబడాలని అనేకుల గురించి ఏడ్చారండి. మనము కూడా దేవుని యొక్క సన్నిధానములో మా కుటుంబము ఆత్మలో ఎదగాలయా అని మనం ఏడవాలి. సంఘ అభివృద్ధి కోసం ఏడవాలి. కానీ మనము ఏ ఏ రీతిగా మనం ఉన్నాము అనేది మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. అతల్య వంటి మనస్సుని కలిగి ఉన్నామా అనేది మనం పరిశీలన చేసుకోవాలి. ప్రియదైవ జనాంగమా, ఏ రీతిగా మనం ఉన్నాం? చివరి దశలో కూడా దేవుణ్ణి మరవకూడదండి. చివరి దశలో కూడా దేవుణ్ణి మనం మరవకూడదు. కొన ప్రాణముతో ప్రాణాలు చేతిలో పట్టుకొని దేవుణ్ణి ఆరాధించడానికి మొదలుపెట్టాడంట పౌలు గారు. మనం చూస్తూ ఉంటే పౌలు గారిని, శీలను జైలులో బంధించిన సన్నివేశం మనందరికీ తెలుసు, అవునా? ఆ జైలులో బెత్తాలతో కొట్టబడ్డాడంట పౌలు గారు. అనేక పర్యాయాలు బాధింపబడ్డాడంట ఆ యొక్క జైలులో. తలక్రిందులుగా వేలాడబడి కాళ్ళ మీద బెత్తాలతో కొట్టబడినప్పుడు, ఆ యొక్క కాళ్ళలో నుంచి రక్తం వచ్చినప్పుడు, ఆ యొక్క విడుదలైన తర్వాత ఆ కాళ్ళతోనే, ఆ రక్తపు మడుగులతోనే దేవుని యొక్క సువార్తని చాటడానికి వాడుక చొప్పున వెళ్ళాడట. మనమైతే ఏం చేస్తాం చెప్పండి? మనమైతే ఏం చేస్తాం? బ్రతుకుంటే బొలుసాకైనా తిని బ్రతకొచ్చు, ఈ పనులు ఎక్కడ పడతాము, ఈ ప్రార్థన ఎక్కడ చేస్తాం అనేసి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. చూడండి, అపోస్తుల కార్యంలో ఆ వాక్యాన్ని నేను చదువుతాను. 17వ అధ్యాయంలోనే జైలులో బెత్తాల చేత కొట్టబడి ప్రార్థనల చేత ఆ బంధకాలు ఊడిపోయాయట. తను ఆ యొక్క జైలులో నుంచి బయటికి వచ్చిన తర్వాత 17వ అధ్యాయంలోనే ఉంటుంది. చూడండి, 2వ వాక్యము. కనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్ళి, క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట ఆవశ్యకమని నేను మీకు ప్రచురము చేయ, యేసే క్రీస్తు అని ఉన్నాడనియు, లేఖనములలో నుండి దుష్టాంతములనెత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ యొక్క కాళ్ళలో నుంచి రక్తం వస్తున్నా కానీ వాడుక చొప్పున మందిరానికే వెళ్ళాడు. మనము కొంచెము శ్రమలో, కొంచెము ప్రతికూలత వస్తే, మన జీవితంలో సమస్యలు వస్తే, బాధలు వస్తే దేవుని సన్నిధానానికి మానేసే వాళ్ళు అనేక మంది ఉన్నారు. దేవుడు మాకేం చేశారండి అని మాట్లాడేవారు అనేక మంది ఉన్నారు. ఈయన కొన ప్రాణముతో ఉండి తన ఆరోగ్యము కోసం ప్రార్థన చేసుకోకుండా సంఘ అభివృద్ధి కోసము అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా ఉన్నారని, రక్షణ పొంది విరోధులుగా జీవిస్తున్నారనేసి, తిరుగుబాటుదారులు అనేక మంది ఉన్నారనేసి దేవుని దగ్గర అడిగాడండి, ఏడ్చాడు. కనీసం మనము ఇతరుల గురించి ఏడవమని చెప్పట్లేదు కదా. ఆత్మలో నా కుటుంబము కట్టబడాలి ప్రభువా, మారు మనసు లేని